అత్తగారి ఇంటికి వెళ్ళి వస్తున్నాడు ఒక పెళ్లి కొడుకు. అత్త అప్పటి రోజుల్లో అప్పటి రోజుల్లో కాలినడకనే తిరిగేవాళ్ళు, పొలాలకు అడ్డం పడి ప్రయాణాలు. సరే పెళ్లి చేసుకున్నాడు, భార్యని అత్తగారింటికాడ వదిలిపెట్టాడు, వాళ్ళ పుట్టింటికాడ వదిలిపెట్టాడు. సాయంత్రానికి బయలుదేరాడు వాళ్ళ ఊరు, సొంత ఊరు. అయ్యా పొద్దుపోయింది, ఒక పూట ఉండి రేపు తెల్లారి పోవచ్చు కదా, ఎందుకు చీకట్లో పొలాలకు అడ్డం పడి ఏ పాములు దెయ్యాలు అన్నారు వాళ్ళు. ఎవరు? ఇతను కొంచెం మూర్ఖు టైపు. అది ఎందుకు అంటే అదే చేస్తాననే టైపు. అంటే మనం ఏది చెబుతాం దానికి రివర్స్ వెళ్తాడు. వాళ్ళు ఆ మాట అనకపోతే ఉండునేమో అనేటప్పటికి బయలుదేరాడు. కొత్త పంచ, కొత్త చొక్కా, మరి అల్లుడు గారు కదా. అయితే సహజంగా పంచలో అంచులు కుట్టిస్తారు. చీరలకైనా పంచలకైనా లుంగీలకైనా అంచులు కుట్టించుకుంటారు. మనోడు ఏంటంటే అంచులు కుట్టించని పని చేసుకొని తిరుగుతున్నాడు. అంచులు కుట్టించకపోతే పోగులు ఓడతా ఉంటాయి కదా. ఆయన సరే బయలుదేరాడు, పొలాలకు అడ్డంబడి వెళ్తున్నాడు. ఒక ప్లేస్ ఉంది, ఫలానా కుంట, అక్కడ ఒక దెయ్యం ఉందని ప్రచారంలో ఉంది. ఇది కర్మగాలి అడుగు పోయేసరికి మధ్యరాత్రి అయింది. ఆ కుంట దాకా ఏ ఇబ్బంది లేదు. ఒక జొన్న చేను ఉంది, ఆ జొన్న చేను దాటితే కుంట, కుంట దాటితే ఇంకే ఇబ్బంది లేదు, ఎడారి అంత ఓపెనే, వెళ్ళిపోవచ్చు. ఈ జొన్న చేను దాటాడు, కుంటకాడికి పోయాడు. కాస్త ఇక్కడే అనుకుంటాగా దెయ్యం ఉందని చెప్పింది, ఉంటే ఏం చేసింది, మనం లెక్క చేయంగా అనుకుంటా పోతున్నాడు. అక్కడే చీకటి. అక్కడి నుంచి ఇక కుంట దాటాడు. తన వెనక ఒక వ్యక్తి నడుస్తున్న సప్పుడు అతనికి వినపడుతుంది. ఎట్లా? తన వెనక గరా 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 సౌండ్ వస్తుంది. ఆగితే ఆగుతుంది, ముందుకు నడిస్తే అది కూడా నడుస్తుంది వెనక. ఇక చూడు, ఏయ్ అంటున్నాడు. దమ్ముంటే ముందుకు రా అంటున్నాడు. దమ్ముంటే ముందుకు రా, కలబడదాం అని 2 అడుగులు ముందుకేస్తున్నాడు. మళ్ళీ జరా జరా గరగర సౌండ్ వస్తుంది. మళ్ళీ ఆగుతుంది. నడిస్తే నడుస్తుంది, ఆగితే ఆగుతుంది. ఇక మనిషి అప్పటిదాకా పైరగాలి, చల్లటి గాలి, ఎంత హాయిగా ఉంటుంది. బట్టలన్నీ తడిసిపోయినాయి, మొత్తం తడిసిపోయినాయి. మనిషి బాడీ అంతా వణుకుడు స్టార్ట్ అయింది. చివరికి వాళ్ళ పితరుల సమాధుల దగ్గరికి వచ్చాడు. ఎక్కడికి పడితే అక్కడ ధైర్యం చెప్పుకుంటున్నాడు. పితరుల సమాధుల దగ్గరికి వచ్చి, ఇదిగో మా తాత వాళ్ళ సమాధుల దగ్గరికి వచ్చా, ఇప్పుడు రా దమ్ముంటే మా తాత వాళ్ళు చూసుకుంటాను నిన్ను అంటున్నాడు. మళ్ళీ అక్కడ నిలబడి అన్నాడు. మళ్ళీ సైలెంట్గా ఉంది. మళ్ళీ 4 అడుగులు వేసాడు. మళ్ళీ జరా జరా అంటాడు. ఇక మనిషి గందరగోళం అయిపోయాడు. మొత్తం బాడీ అంతా చల్లగా అయిపోయి తడిసిపోయి గడగడలాడతా పడతా లెగుస్తా మొత్తానికి ఊరు చేరాడు. ఊరు ఎంట్రన్స్లో మీలాంటి పెద్ద ఆయన ఒక ఆయన ఉన్నాడు. పెద్దనా, వాళ్ళు బాబాయ్ అంటారు కదా, బాబాయ్ కుంట దగ్గర దెయ్యం వెంటబడుతుందే నన్ను అన్నాడు. కుంట దగ్గర దెయ్యం నా వెంట పడుతుంది అన్నాడు. కుంట దగ్గర దెయ్యం నీ వెంట పట్టం ఏందిరా అంటే, దెయ్యం ఊళ్ళోకి రాదంటారుగా, ఊళ్ళో కూడా వచ్చింది నా వెంటబడి అంటున్నాడు. ఎట్రా ఏంది అంటే, నేను నడిస్తే నడుస్తుంది, ఆగితే ఆగుతుంది. అయితేనే నేను గుండెగల్లోను కాబట్టి అంతం లాక్కుని వచ్చి అయినా వెంటబడి వస్తానే ఉంది అన్నాడు. సరే ఏం భయపడవలేరు, ఊళ్ళోకి వచ్చావు కదా, నాకు కనపడ్డావు కదా, నేను ఉన్నా కదా, ఇంకేం కాదు లేపు, ఇంకాగిపోయిద్దిలే పోరా అన్నాడు ఈయన. ఏం ఆగిపోయిద్దో ఏమో, ఇంకా నాకేం భయం లేదు, ఊళ్ళోకి వచ్చాగా. ఒక అడుగు ముందుకేసిన తర్వాత ఈయన చూశాడు ఆయన వెనక ఆ పంచ పోగుందే, ఆ పోగుకి
ఈ ఎండిపోయిన జొన్న ఆకు, దాన్ని ఒగిడాకు అంటారు, అది చుట్టుకొని ఉంది. నేను నడిచినప్పుడు అది గరగర గర, ఎండిపోయిన ఆకు కదా, గరగర సౌండ్ ఉంది. ఆగినప్పుడు అదా మరి అది నడవదుగా. ఏం ఫీల్ అయ్యాడు? బాడీ అంతా ఏమైపోయింది? గుండె దడ పెరిగి మొత్తం ఒళ్ళంతా చల్లబడిపోయి మొత్తం బట్టలన్నీ తడిసిపోయినాయి. నీళ్లు పోసుకున్నాడు కానీ ఎట్లా ఉంటాడో అట్లా అయిపోయింది బాడీ. ఈయన అరే అన్నాడు, ఆగయ్యా అన్నాడు. ఏంది బాబాయ్ అన్నాడు. ఈయన ఆ ఒగిడాకి మీద కాలేసి, ఇంకా బోరా అసలు దేవుని ఏమిటి రాదన్నాడు. పోయాడు, ఆకు ఆగిపోయింది, ఇక ఆ గరగర సౌండ్ లేదు. మళ్ళీ వచ్చాడు వెనక్కి. బాబాయ్ పోయిందే నువ్వు అన్నట్టే, ఇప్పుడు రావట్లేదు ఆయన గిడితే అన్నాడు. ఇంక రాదని చెప్పే కదరా, ఇంక రాదు పో అన్నాడు. అంటే ఇప్పుడు అర్థమైందా మీకేంది అది? అంటే ఒగిడాకుని ఇప్పుడు దెయ్యం అనుకున్నాడు. అప్పటిదాకా పాటలు పాడుకుంటూ వచ్చినోడు ఎప్పుడైతే ఆ సప్పుడు వెంట మొదలుపెట్టాడో బాడీ అంతా కూడా ఒక ఘోరమైన శ్రమకు గురైంది. ఇది ఆ ఒక్క వ్యక్తి విషయంలోనే కాదు, నీ విషయంలో కూడా జరిగిద్ది. నీకేదన్నా అలాంటి డౌట్ వచ్చినప్పుడు నీ బాడీలో నీకు తెలియకుండానే షివరింగ్ రావటం, నీ ఒళ్ళంతా చెమటలు పట్టడం, చల్లటి గాలి తగులుతున్నా సరే నీ బాడీ తన కండిషన్ని కోల్పోవటం, ఈ మార్పులన్నీ మన శరీరంలో జరుగుతాయి. ఇప్పుడు నీ సంగతే తీసుకుందాం. పొలం గట్టు మీద పోతున్నావు, సాయంత్రం 6:30 అప్పుడు, ఇంకా చీకటి పడుతుంది, నల్లటి మేఘాలు గమ్మినాయి, వర్షపు ఛాయ కనపడుతుంది. ఊళ్ళోకి వెళ్ళిపోదామని పొలం గట్టు మీద నడుస్తూ వస్తున్నావు. ఇంకా డార్క్, కింద అర్థం కావట్లా. ఈలోపు కొంచెం దూరం వెళ్ళిన తర్వాత నీ కాళ్ళ దగ్గర ఒక పెద్ద పాము ఉంది. జస్ట్ ఒక అడిగేస్తే అది పాము, అడిగేస్తే నువ్వు నడిచే గట్టుకు అడ్డంగా ఉంది. నువ్వు వెనక్కి వెళ్దామంటే వెంటబడిద్ది, ఎందుకంటే పెద్ద పాము ముందుకెళ్ళడానికి అడ్డంగా ఉంది. అప్పుడు నీ కండిషన్ ఏంది? కొంతమంది టౌన్లో ఉండేవాళ్ళు, మాకు ఆ భయం ఏం లేదు, అసలు పాములు ఉండవు అంటారు. ఉండవు అన్న సంగతి నాకు తెలుసు. కొద్దిగా మీరు అట్లా ఊహించుకోండి, అక్కడ ఆ ప్లేస్లో ఏం జరిగిద్ది. నువ్వే ఉన్నావు, చల్లటి గాలి తగులుతుంటుంది పొలాల మీద, కానీ నీ కాళ్ళ ముందు పాము. ఇప్పుడు ఆ గాలి నీకు తగిలిద్దా? గాలి తగులుతూనే ఉంటుంది, కానీ బాడీకి అర్థం కాదు. వెనక్కి వెళ్తే వెంటబడిద్ది, ముందుకెళ్తే కాటేసిద్ది, ఉన్న దగ్గరే ఆగిపోతావు. చాలా స్పీడ్గా పరిగెత్తితే గుండె టకా 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 కొట్టుకుంటుంది, కానీ అక్కడ నిలబడ్డ నువ్వు ఏం పరిగెత్తలా, కానీ గుండె వేగం పెరిగిపోతుంది, టకా 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 కొట్టుకుంటుంది. కొట్టుకోదా? బాడీ చెమటలు పట్టదా? మాట వచ్చిద్దా? పెద్ద పాము ఆ దరి నుంచి ఆ దరికి కనపడుతుంది. ఎట్లుంటుంది? మాట వచ్చిద్దా? మాట రాదు, చేతులు కాళ్ళు వణుకుతుంటాయి. నాకు అర్థం కాదు, ఈ లక్షణాలన్నీ ఎప్పుడు వస్తాయి? బాగా శరీరం శ్రమకు గురైనప్పుడు, బాగా పరిగెత్తినప్పుడు బాడీ అంతా చెమటలు వచ్చేస్తుంది, గుండె స్పీడు పెరిగిపోద్ది, బాడీ షివరింగ్ అప్పుడు వచ్చిద్ది, బాగా వేగంగా పరిగెత్తినప్పుడు. కానీ నువ్వు అడుగు కూడా వేయలా, కానీ బాగా స్పీడ్గా చాలా దూరం పరిగెత్తిన వాడి బాడీ ఏ లక్షణాలు చూపించిద్దో, అడుగు కూడా వెయ్యని నీ బాడీలో ఆ లక్షణాలు కనపడుతున్నాయి. ఎలా? చల్లటి పైరుగాలు దోలుతుంది, మనకు తగలట్లో, మనకేమో చెమటలో. అసలు కమ్మని వాతావరణం, హాయి, అందులో వానబడబోతుంది, ఇంకా సూపర్గా ఉంటుంది. అయినా సరే మనకు దడ. కారణం నా పాయింట్ ఏంటంటే, పైన మెరుపు మెరిసి ఇంతలో
ఈ దడ ఆయాసంలో మనం ఉండి కనీసం కేకేయడానికి కూడా ధైర్యం చేయాలని కండిషన్లో ఉంటే ఈలోపు పైన తళుక్కును మెరుపు మెరిసింది. ఒక్కోసారి పైన మెరుపు మెరిస్తే కింద చీమ కూడా కనపడదు. ఐడియా ఉంది కదా మీకు? ఈ ఆగిన నీకు ఆ మెరుపు మెరిసి నీవు నడిచే బాటకు అడ్డంగా ఉన్న పాము ఏందో కనపడింది. ఏందది? పాము కాదు, తాడు. ఎవడో పుల్లలు కట్టుకోవడానికి తెచ్చాడు, ఆడబడేసి పోయాడు. పెద్ద తాడు అది. ఆ మెరుపు మెరిసింది, తాడు కనపడింది. అప్పుడు ఎట్టుంటుంది? ఫస్ట్ చుట్టూ చూసుకుంటాం, ఎవడన్నా చూశాడని. నెంబర్ 1. నెంబర్ 2 అనుకుంటాం. ఎందుకు? దడపడ్డందుకు. పాము కాదు తాడనగానే దాన్ని కాలుతో అవతలకు పడేసి అప్పుడు అడుగులు ముందుకేస్తే చల్లని గాలి వచ్చి తాగుతూ ఉంటుంది. అప్పటికి ముందే తడిసి ఉన్నాయి కదా బట్టలు. ఏదో తెలియని ఒక హాయి, దడ తగ్గిపోయింది, ఆయాసం తగ్గిపోయింది, గాలి తగులుతుంటుంది. అసలు ఆ ఫీలింగ్స్ వీడియో తీయాల. ఫస్ట్ పాము అనుకున్నప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయి, పాముగా తాడన్నది అర్థమైనప్పుడు ఫీలింగ్స్ ఎలా ఉన్నాయండి. ఎంత రిలీఫ్. ఇప్పుడు నేను ఒక మాట అడుగుతాను. అది పాము కాదు, ఒక నిర్జీవమైన తాడు. కానీ బాడీలో ఈ వింత మార్పులు ఎలా జరిగినాయి? దేన్ని బట్టి జరిగినాయి? అది శరీరాన్ని బట్టా? పాము ఏమన్నా కాటేసిందా? కనీసం కదిలిందా? ఏం లేదు. కానీ బాడీలో ఈ విచిత్రమైన మార్పులు దేన్ని బట్టి కలిగినాయి? మనస్సును బట్టి కలిగినాయి. మనస్సులో చిన్నప్పటి నుంచి విని 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 ఉన్నాం. పొలాల మీద, గట్ల మీద పాములు తిరుగుతూ ఉంటాయి. 1, పాము కాటేసిద్ది. 2, కాటేస్తే విషం ఎక్కిద్ది. 3, విషం ఎక్కితే సస్తాం. 4, అది కూడా కాటేయంగానే ఇంటికి పోయిన దాకా ఉన్నాం, దారిలోనే చేస్తాం. ఎందుకంటే చాలామంది కబుర్లు చెప్పుంటారు మనకి ఇట్లాంటి. అరే ఇంటికి ఆసుపత్రికి పోయిన దాకా కూడా లేడురా, మార్గం మధ్యలోనే చచ్చిపోయాడురా, నురుగులు కక్కి చచ్చిపోయాడు ఒకటి చెబితే, ఫిట్స్ వచ్చి చచ్చిపోయాడని ఒకటి చెబితే, రకరకాల విషయాలు చెప్తే అవన్నీ విని బాగా సిస్టంలో స్టోర్ చేసుకొని పెట్టుకుంటాం. ఎప్పుడైతే అది కనపడిద్దో ఇవన్నీ గుర్తొస్తాయి. నేను అబ్జర్వ్ చేస్తా. పాము ఆడుందనుకో, కొంతమంది ఇక్కడ ఎక్కుతారు ఏదన్నా ఎత్తు చూసుకొని. కొంతమంది పాము అక్కడ ఉందనుకో, ఈ మధ్యలో లేకుండా జంప్ అవుతారు. ఎందుకు? కరిస్తే మనస్సులో పసితనం నుంచి వాటిని కూర్చున్న ఆలోచనలతో నింపుకున్నారు. ఒక్కసారిగా ఆ ఆలోచనలన్నీ అది కనపడ్డప్పుడు ఓపెన్ అవుతాయి. మన మనస్సు ఒక సిస్టంలా వర్క్ చేసిద్ది. మన మనస్సు ఒక సిస్టంలా వర్క్ చేసిద్ది. దేని గురించి మనం థింక్ చేయటం మొదలు పెట్టామో ఇక అన్ని వీడియోస్ అన్నీ మన స్క్రీన్ మీద ఓపెన్ చేస్తూ ఉంటుంది మనసు. అందుకే నేను ముందే చెబుతూ ఉంటాను, హర్రర్ సినిమాలు చూడవాకండి అని. అంటే మామూలుగా చూడొచ్చు అని. ఏది చూసినా ప్రయోజనం ఏముంది? మెట్టుకైతే కొంతమందికి దడ ఎక్కువ, కానీ పెద్ద ఎచ్చులుగా పెట్టా, దేని సినిమా పెట్టు నేను చూస్తా, పెట్టు, ఏందంట ఏంది అని. నీ కర్మగాలు ఎప్పుడన్నా ఎడారిలో ప్రయాణం చేసే అవసరం వచ్చిందనుకో, అది కూడా నైట్ టైము, సమాధుల్లో గుండా పోవాల్సి వచ్చిందనుకో, నువ్వు చూసిన హర్రర్ సినిమాలన్నీ అప్పుడు స్క్రీన్ మీద ప్లే అవుతుంటాయి నీకు. అవునా కాదా? షో చేయకుండా నిజం చెప్పండి, ఎంతమంది ఒప్పుకుంటారు? ఎప్పుడు కనపడతాయి అవన్నీ? మరి ఎందుకు నువ్వు అవి చూడటం? చూసి వదిలేసాను అనుకుంటావు, కానీ మొత్తం స్టోర్ అవుతాయి మనస్సులో. ఆ సన్నివేశం వచ్చినప్పుడు అది కుక్క కరిస్తే ఏమైద్ది, వాటిని కూడా నింపుకుంటాం మనసులో. కుక్కలాగా అరుస్తారు, అట్లా ఇద్ది, ఇట్లా ఇద్ది, విషం ఎక్కిద్ది, అది అని చెప్పి. ఇప్పుడు ఇంజక్షన్లు వచ్చినాయి, చేయించుకుంటే ఏమి ఉండదు. కానీ దాని విషయంలో భయపడే వాళ్ళు చాలామంది ఉన్నారు. ఎందుకు? మనస్సులో వాటిని కూర్చున్నటువంటి విషయాలన్నిటిని నింపుకొని ఉన్నారు. అది సమీపించినప్పుడు లేదా అటాక్ చేసినప్పుడు అవన్నీ గుర్తొస్తాయి. ఫలితంగా మనసు డిస్టర్బ్ అయింది. తర్వాత ఆటోమేటిక్గా శరీరం మార్పులకు గురైంది. ఇప్పుడు చెప్పండి, శరీరాన్ని బొమ్మలాగా ఆడిస్తుంది ఏది? ఈ మనస్సులో జరిగేటువంటి
మార్పులను బట్టి దేహంలో మార్పులు ఏర్పడతాయి. దాన్ని కానీ మనం బ్యాలెన్స్ చేయగలిగితే అప్పుడు మనకి శరీరం కూడా లైన్లో ఉంటుంది. కొంతమంది చిన్నదానికే ఒత్తిడికి గురవుతారు. వినండి ఇక బాగా. సమస్య ఇంతది కాదు, ఇంతదే. దానికి ఎంత మనసులో ఒత్తిడికి గురవుతారంటే వాళ్ళని మనం కంట్రోల్ చేయకపోతే ప్రాణం కూడా తీసుకుందాం అన్నంత వ్యక్తిలోకి వెళ్ళిపోతారు. చిన్నదే, ఇంత మాట, చిన్న సమస్య. కొంతమంది ప్రాణం తీసుకోరు, కానీ ఇంత సమస్యకి తిండి మానుకుంటారు, నిద్ర మానుకుంటారు. ఇంత సమస్య ఆలోచిస్తూ ఉంటారు. ఈ పేషెంట్ కాక రోగాలు రాకేమొస్తాయండి? ఏమమ్మా? చిన్నదానికి ఆలోచించి, పెద్దదానికి ఆలోచించి, ఇంతదానికి ఆలోచించి, అంతదానికి ఆలోచించి బతుకంతా ఇక అట్లనే ప్రెజర్ గురైతే 40 ఏళ్ళు నిండేసరికి కంపెనీ రోగాలన్నీ లైన్లో ఉంటాయి. దేవునికి స్తోత్రం. కానీ ఏం చేద్దాం, కొంతమంది మనస్సు అట్లా ఉంటుంది మరి, దరిద్రంగా అట్లా తెచ్చి ఏం చేద్దాం మరి, ఎంత చెప్పినా వాళ్ళు మారరు. ఒకప్పుడంటే నిరీక్షణ లేదు, ఒకప్పుడంటే మనకు ధైర్యం లేదు, ఒకప్పుడంటే మనకు భరోసా లేదు. ఎందుకంటే జీవము గల దేవుడు మనకు తెలియదు. కానీ ఈరోజు మనకు ఆయన ఉన్నాడు కదా. ఆయన ఏంటో తెలుసు, ఆయన జ్ఞానం తెలుసు, ఆయన బలం తెలుసు, ఆయన శక్తి తెలుసు, మనమంటే ఆయనకి ఎంత ప్రేమో తెలుసు. మనకు కావాల్సిన ఏమిటో ఆయనకి తెలుసు అన్న సంగతి మనకి తెలీదా? మరి తెలిసి ఎందుకు జుట్టు పీక్కుంటున్నారు? తెలిసి ఎందుకు పిచ్చోళ్ళు అవుతున్నారు? తెలిసి ఎందుకు ఆవేదనలో బతుకుతున్నారు? తెలిసి ఎందుకు ప్రెజర్ అవుతున్నారు? తెలిసి ఎందుకు చిన్న చిన్న వయసుల్లో పెద్ద పెద్ద రోగాలకు గురవుతున్నారు? ఎందుకో? నాకంటే బాధ్యతలు పెద్దవి కాబట్టి ఉంటుంది కొంచెం ప్రెజరు. అన్ని దైవికంగా చేయాలి, సెన్సిటివ్ మ్యాటర్లు కాబట్టి నాకు ఉంటుంది ఒత్తిడి. నీకు అంతసేటు ఏముంది? చిన్న ఫ్యామిలీ మహా ఉంటే 4 ఉంటారేమో, లేకపోతే ఒక 5 ఉంటారు, లేదా 10 మంది ఉంటారు. చిన్న ఫ్యామిలీ. ఒక ఫ్యామిలీని రన్ చేయటానికి, కాస్త భక్తి సాధన చేసుకోవడానికి అమ్మమ్మమ్మ ఎంత అల్లాడిపోతున్నారో కొంతమంది. ఈ మాట ఇంతసేపు ఎందుకు చెప్పానంటే ఇది చాలా కీలకమైంది. సేవకులు, విశ్వాసులు అందరికీ ఉపయోగపడిద్ది. ఘోరంత సమస్యకి మనకు చాలిన దేవుడు ఉన్నాడు, కొండంత సమస్య కూడా చాలిన దేవుడు ఉన్నాడు. నీకు అర్థం కాకపోతే ఆయనకు అర్థమైంది, నీకు ఐడియా లేకపోతే ఆయన దగ్గర ఐడియా ఉంది. నీ వల్ల కాకపోతే నా వల్ల కాదయ్యా అని నువ్వు ఏకాంతంలో కూర్చుంటే నీ పక్షంగా అన్ని కదిలించి నెరవేర్చగల సమర్థుడు ఆయన ఉన్నాడు. ఉన్నాడు. దానికి నువ్వేదో మెంటల్ ప్రెషర్ పెట్టుకొని ఏదో ఆలోచించి పిచ్చాసుపత్రిలో చేరి మధులత మాత్రలు మింగి అవసరమా? ఏమమ్మా? ఒక కామను గెలిస్తే ఆయన కూర్చుంటే ఆయన, లెగిస్తే ఆయన ఎవరు? వాళ్ళ ఆయన. ఊరి నీ ఆయన జల్లంగుండా ఆయన అమ్మ నిన్ను గుంట్లో పెడితే వస్తాడా ఆయన? ఏమ్మా, గుంట్లో పెడితే వస్తాడా? ఒడ్డును కూర్చొని మట్టేస్తే ఎడుతాడు, వెళ్ళిపోయావా. ఒక్కొక్కడికైతే లోపల ఆనందం, ఫ్రెష్గా కొత్త పెళ్లి చేసుకోవచ్చు మళ్ళీ. వెళ్ళిపోయావా, దరిద్రం వెళ్ళిపోయింది అంటుంటాడు. లేకపోతే వస్తాడమ్మా. ఆయన బాగానే ఉన్నాడు, నువ్వెందుకు రోగిష్టి అవుతున్నా? ఆయన గురించి నువ్వెందుకు పేషెంట్ అవుతున్నా? ఆలోచించకపోతే ఎట్టా అన్నయ్య? భర్త అన్నప్పుడు మరి ఇక బాగా భాగస్వామి అయినప్పుడు మరి ఇక మా దాబా సోది మోహన్ దానా అని అనకూడదు. నేను అనను. ఎన్నిసార్లు చెప్పినా అదే కొంతమంది
ఆయననే నంబర్ 1 ఉంటాడు, ఏమైనా టెస్ట్ చేస్తేనేమో షుగర్ వచ్చి ఉంటుంది. ఆయన బాగానే ఉంటాడు, ఏమైనా టెస్ట్ చేస్తేనే బీపీ పెరిగి ఉంటుంది. ఎంతలే 190, ఇంకొద్దిగా పెంచు పోతావు అని చెబితే టెస్ట్ చేసినాడు. చుట్టూ చేరి అడుగుతారు, ఎందుకమ్మా అంతసేపు ఎందుకు ఆలోచిస్తున్నావు అంటే, ఏం ఆలోచన, నాకేం ఆలోచన అంటది. ఒట్టిదే, మైండ్ అంతా ప్రెజర్. ఏది చిన్నది. జెంట్స్ కొంతమంది లేడీస్ గురించి, లేడీస్ కొంతమంది జెంట్స్ గురించి, కొంతమంది పిల్లల గురించి, కొంతమంది పెద్దల గురించి, కొంతమంది జాబులో ఎదురయ్యే చిన్న చిన్న సమస్యల గురించి, కొంతమంది చదువులో ఏర్పడే ఒత్తిళ్ళ గురించి, కొంతమంది ఉద్యోగ ప్రయత్నంలో ఏర్పడే విఫలతల గురించి, కొంతమంది పిల్లలు లేరు అన్న కారణం చేత రోజు ఏడ్చేవాళ్ళు ఉన్నారు, ఒత్తిడికి గురయ్యిన వాళ్ళు ఉన్నారు, నిద్రలు బట్టక నిద్ర మాత్రలు మింగుతున్న వాళ్ళు ఉన్నారు. ఇవన్నీ చెప్పుకోదగ్గ గొప్ప సమస్యలు కాదు బిడ్డ. నేను ఎందుకు ఇంత పచ్చిగా చెప్తున్నా అంటే, మరి సున్నితంగా చెబితే మీకేం నాటదు. అందుకే సోదిమోహం దానా, సోదిమోహం వాడా అని చెప్పి తిట్టి మరీ చెబుతున్నా. అర్థమైందా? నేను తిట్టంలే, అంటే తిడతాను అని చెప్పి చెబుతున్నా. చెప్పిన మాట వినకపోతే దేవునికి స్తోత్రం చెప్పండి మనసారా. చెప్పండి. ఒత్తిడికి గురవుతారా? అవ్వండి. నాదేమైంది ప్రార్థన చేస్తా. ఈ రోగం వచ్చిందంటే నాయన నీ ఇష్టమైతే తగ్గించు, లేకపోతే ఉంచే నాయన, నీకు స్తోత్రం. కడుపులో మండితే అదే చేస్తా ప్రార్థన. ఇష్టమైతే తగ్గించు, లేకపోతే ఇంకా అయితే బెంచు నాయన, పోయి పెందలాడు పీడ వదిలి. చెప్పిన మాట వినండి మర్యాదగా. విరుగుడు చెప్తున్నా, విరుగుడు చెప్తున్నా. అందరికీ బాధ్యతలు ఉన్నాయి, అందరికీ సంసారాలు ఉన్నాయి, అందరికీ కుటుంబాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అందరికీ సమస్యలు ఉన్నాయి. సమస్య లేని వాళ్ళు ఎవరో ఒకళ్ళు చేయొత్తండమ్మా, అసలు నాకే ప్రాబ్లం లేదన్న వాళ్ళు ఒక్కళ్ళు చేయొత్తండమ్మా. గజమాల ఆర్డర్ చేస్తాను నేను, ఒక్క ప్రాబ్లం కూడా నాకు లేదు, అన్ని విషయాల్లో ఫుల్ హ్యాపీ అన్నోళ్ళు చేయొత్తండి. ప్రతి మనిషికి చిన్నదో పెద్దదో ప్రాబ్లం ఉంటుంది. ఎవరికి తగ్గ ఒత్తిళ్ళు వాళ్ళకున్నాయి. అయితే ఈ చింతలు, ఈ ఒత్తిళ్ళు, ఈ భారాలన్నీ విరిగిపోయే చోటేదో తెలుసా? యేసయ్య పాదాలు. యేసయ్య పాదాలు కొడితే గట్టిగా. ఇవన్నీ విరిగిపోయే స్థలం, వీటన్నిటినీ విదిల్చుకునే స్థలం ఆయన పాద సన్నిధి. ఆయన పాద సన్నిధి. నేను అందుకే ప్రెజర్ పెరిగిందంటే పరిగెత్తుతా. అడుగు తెలుసా? ఏకాంతానికి వెళ్ళిపోతా. ఏదో చెట్టు చూసుకుంటా. అందుకని ఇక నాకు ప్రెజర్ పెరిగిందిరా అనుకున్నప్పుడు ఎడిపోతాను తెలుసా? మనుషులు ఎవ్వరూ లేని నిర్మానుష్య స్థలానికి వెళ్తా. విరుగుడు చెప్తున్నాను బిడ్డలారా, వినండి. నయానో భయానో నవ్విచ్చో కవిచ్చో ఒక విలువైన మాట మీ హృదయంలో చేరేయాలనేది నా ఆశ, అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీరు ఒత్తిళ్లు పెంచుకొని, మీరే ఆలోచించుకొని, మీరే ప్రెజర్ అయ్యి, మీరే గందరగోళమై, దేవుడు మీకు ఇచ్చిన ఆరోగ్యకరమైనటువంటి దేహాన్ని పాడు చేసుకోవద్దు. మీరు బాగుండాలి, మీరు ఆరోగ్యంగా ఉండాలి, మీరు బ్రతికి ఉండాలి, మీరు శక్తివంతంగా ఉండాలి. ఎందుకంటే మీరు యేసయ్య కోసం బతకాలి. మీరు యేసయ్య పని చేయాలమ్మా. ఎట్లా నువ్వు 30 ఏళ్ళకి నువ్వు పేషెంట్ అయితే, ఎట్టమ్మా నువ్వు 50 ఏళ్ళకి అంత అయిపోయింది అదంటే, ఎట్టమ్మా 60 ఏళ్ళకి ఇంకా అయిపోయింది, ఇంకా నన్ను పెట్టి రావటమేనంటే ఎట్ట కుదిరిద్దమ్మా? 60 ఏళ్ళకే, 60 ఏళ్ళకి మారు మనసు పొందాడమ్మా. 65 ఏళ్ళకి హనోకు 75కి పొందాడు. 90 ఏళ్ళకి అన్నదే ఎవరు? ఇప్పుడు కూడా మీరు చైనా పోయి చూడండి, 100 సంవత్సరాలు దాటిన ముసలోళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. చైనా పోయి చూడండి, మళ్ళీ ఏదో వదిలిపెట్టరు వాళ్ళు. గొంగళ పురుగుల దగ్గర నుంచి
పావులు, తేళ్ళు అయితే డైరెక్ట్గా ఫ్రై చేసుకొని తింటారు వాళ్ళు. ఆల్ ఐటమ్ అన్నీ. 100 సంవత్సరాలు దాటిన శతాధిక వృద్ధులు ఎక్కువ మంది ఉన్నారు చైనాలో, అధిక సంఖ్యాకులు వాళ్లే. చేతనైన పని చేయాలి. ఏదన్నా మానసిక ఒత్తిడి మనకి ఎక్కువైతే దాన్ని అలాగనే కలిగి ఉండి మనం ఆ ఒత్తిడిలోనే అలాగనే ఉంటే ఖచ్చితంగా బలహీనత గురవుతాము. ఎక్కువ టైం పట్టదు, చాలా తక్కువ కాలంలోనే డ్యామేజ్ అవుతాయి అవయవాలు. ఎంతమందికి అర్థమవుతుంది? చీటికి మాటికి చిన్నదానికి పెద్దదానికి గందరగోళంగా ఆలోచించి పేషెంట్లు అయ్యే తిక్కలోళ్ళకి చెప్తున్నా నేను. తిక్కలోళ్ళు అంటే కొంతమంది కాదు, అందరూ ఉన్నారు అట్టంటి వాళ్ళే. మర్యాదగా ఆ తత్వాన్ని మార్చుకొని, ఒకవేళ అలాంటి ప్రెజర్ నీకు వస్తే, సమస్యలను బట్టి వచ్చింది, ఒత్తిడి వచ్చింది, వస్తే దాన్ని తప్పించుకునే మార్గం. ఆడవాళ్ళు అయితే దేవుని మందిరానికి పరిగెత్తండి, జెంట్స్ అయితే ఏకాంత ప్రార్థనకు పరిగెత్తండి. ఏకాంత ప్రార్థన అంటే ఈ ఒత్తిడిలో మళ్ళీ ఆ ప్రార్థన ఏం చేస్తామని అంటే, నువ్వు పోగానే అయ్యో మొర్రో అని మొరపెట్టమని చెప్పలేదా, పోయి కూర్చోవా పోయి అని చెబుతున్నాను నేను. కూర్చో, వెళ్ళి ఏకాంతంగా దేవునితో కూర్చో, మనశ్శాంతికి ప్రశాంతంగా ఆయన్ని స్తుతిస్తా పాడుతా కూర్చో. ఒత్తిడి దేవుని మీదకి వేయి. దేవా నీ వైపే చూస్తున్నాను నాయన, నాకు అర్థం కావట్లేదు ఎలా బయటపడాలో, తట్టుకోలేకపోతున్నా. తనకు ఒత్తిడి వచ్చింది, మరణకరమైన భయం వచ్చింది, మరణకరమైన అపాయం వచ్చింది ఏలియాకి. ఏం చేశాడు? కూర్చొని ఐడియాస్ వేసుకుంటా కూర్చోలా. అరణ్యంలోకి ఒక దిన ప్రయాణం అంతా సాగిపోయి ఒక బదరీ వృక్షం కింద కూర్చొని, బదరీ వృక్షం అంటే నిఘంటులో రేగు చెట్టు అని రాశారు. మరి అదేం రేగు చెట్టు, మరి నీడనిచ్చే చెట్టు ఉందేమో రేగు చెట్లలో. దాని కిందకి పోయి కూర్చున్నాడు. కూర్చొని మోకాళ్ళుని ప్రార్థన చేసి సావో బతుకు అని దేవుడికే చెప్పుకొని ఏం చేశాడు తెలుసా? మరణ భయం ఉన్నోడు, టెన్షన్లో ఉన్నోడు ఏం చేయాలా? తప్పించుకునే మార్గం కూర్చొని ఆలోచించాలా. ఆయన ఏం చేశాడు? శుభ్రంగా నాకు తెలియదు, నా వల్ల కాదు, అన్నీ నువ్వే చూసుకో, నా ప్రాణం తీసుకొని శుభ్రంగా ఆ చెట్టు కింద పండుకొని నిద్రపోయాడు. ఇప్పుడు ఏం చేయమని చెబుతున్నా నేను? నిద్రపోండి. దేవునికి స్తోత్రం. నిద్రట్టు వచ్చిందన్నయ్య, ఏకాంతానికి పోండి, ప్రార్థన చేసుకో, దేవునికి అప్పచెప్పు, కాసేపు ప్రశాంతంగా నిద్రపో. దేవుడు ఉన్నాడని నమ్మితే నిద్రపో. ఆయన నా పక్షంగా కార్యం చేస్తాడంటే ఇక ఒత్తిడి గురి కావద్దు, ప్రశాంతంగా విశ్రమించు. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగెదనయ్యా. తల్లి ఒడిలో పవళించే బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోనే ఒదిగెదనయ్యా. తండ్రిని ఒడిలోనే ఒదిగెదనయ్యా. వేదన లేదు, శోధన లేదు, వేదన లేదు, శోధన నీ హస్తం విడువనయ్యా. నీ హస్తం విడువనయ్యా. భయమన్నది లేనే లేదు, భయమన్నది లేనే లేదు. ప్రేమతో నడిపితివే, ప్రేమతో నడిపితివి. తల్లి ఒడిలో పవళించి బిడ్డవలేనే, తండ్రిని ఒడిలోని ఒదిగితినయ్యా. దేవునికి మహిమ. అది పాట, అది పాట. ఇక పాడుకుంటూ వెళ్ళటమే. మనుషుల దగ్గరికి పోవద్దు, వాళ్ళకి అర్థమై సావద్దు మన గొడవ. మనం ఒకటి చెబుతూ వాళ్ళు ఇంకోటి చెబుతుంటారు, అనవసరం. మనుషుల దగ్గరికి వెళ్ళొద్దు ప్రెజర్ అయినప్పుడు. కొంతమంది రిసీవ్ చేసుకునే వాళ్ళు ఉంటారు, కొంతమంది భరోసా నీకెందుకు నేను చేస్తాను ప్రశాంతంగా ఉండి అనేవాళ్ళు ఉంటారు. అలా అనేవాళ్ళు తక్కువ, ఎక్కువ మంది మనకి రేర్. కానీ మనకి 100% ఆ భరోసా ఇచ్చేవాడు మాత్రం యేసయ్య. పక్క బిడ్డ గుర్తుపెట్టుకో, నువ్వు ఎలాంటి ప్రెజర్లో ఉన్నా
నీ మనసులో ఉన్న ఆ ఒత్తిడి నీ దేహాన్ని రోగగ్రస్తం చేసేదాన్ని మర్చిపోవద్దు, దానికి తావియొద్దు. అది నీకు అలా స్టార్ట్ అయింది అనుకున్నప్పుడు వెంటనే నువ్వు ఆయన పాదాల దగ్గరికి పరిగెత్తు, ఆయనకి విజ్ఞాపన చేయి, ఆయనకి తెలియజేయి. కాసేపు ఆయన పాదాల దగ్గర విశ్రమించు. నీ మైండ్ రీఫ్రెష్ అయిపోతుంది, రిలాక్స్నెస్ వస్తుంది, నీ ముఖం తేజస్సు వస్తుంది, నీ శరీరం తేలికవుతుంది, నీ హృదయంలో భారం దిగిపోతుంది. ఒక ప్రశాంతతతో నువ్వు లేచి మళ్ళీ నీ కార్యక్రమాల్లోకి వెళ్ళొచ్చు.